ఆత్మమిత్రుడు, కుల బంధువు, మరి ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న తాళ్ళ రవీందర్ ముదిరాజ్ గారి అమ్మగారు తాళ్ళ సుగుణ గారు ఆ యముడు మన నుండి దూరం చేసిన గడియ మరి అన్నకు తల్లి అయినా తండ్రి అయినా ఒక బలంగా ఉన్నటువంటి సుగుణమ్మ లేకపోవడం ఈరోజు యావత్తు ముదిరాజ్ జాతికి చంద్రపల్లె గ్రామానికి తీరని లోటు. అంటే అన్నతో మేము గడిపిన క్షణాలు హన్మకొండకు వచ్చినప్పుడు కూడా అందరితో పిల్లలతో కలిసిమెలిసిగా ఉండేది, చిన్నపిల్లల్లాగా ఆటలాడేది, పెద్దవాళ్ళలాగా పనిచేసేది. మరి అందరినీ ఇలా దూరం చేసి వెళ్ళడం మరి అన్నకి ఇప్పుడు ఒక బరువు, ఒక బాధ్యత ఎంతో భారంగా ఉన్న ఈ క్షణంలో మనం అందరం బంధువులము చుట్టాలము భరోసాగా ఉండాలని ఈ దశదిన కర్మ సందర్భంగా విచ్చేసిన మన మిత్రులకు, బంధువులకు, చుట్టాలకు, బాలలకు అందరికీ పేరు పేరున మరి ఆ భగవంతుని ద్వారా అమ్మ ఆత్మ శాంతించాలని వేడుకుంటూ మరి అమ్మకు జోహార్లు పలికాము. మరి ఎక్కడ కూడా మరి అన్న చాలామందికి ఏ పేదవారికి కూడా ఆపద వచ్చినా కూడా అసలు వారు ఎవరు, ఏ కులం, ఏ మతం అని చూడకుండా తన వంతుగా ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఈరోజు ఒంటరివాడిగా ఉన్నాడని అనే భావన లేకుండా మనం అందరం ఐక్యమత్యంగా ఒక భరోసాగా ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ఇళ్ళవేళ అండగా ఉండాలని మరి ఈరోజు వచ్చిన బంధువులందరికీ మరి తిమ్మెంపేట నుండి అఖిలు, నిరంజను, అదేవిధంగా భూమా రాజేందరు, మరి పెద్దన్న మన నల్లబెల్లి దుర్గం నుండి అన్న కూడా రావడం జరిగింది, నరహార్ అన్న కూడా, ఇలాంటి ముదిరాజు పెద్దలు వచ్చారు. లోకల్గా రామకృష్ణ అన్న కూడా. ఏదేమైనా మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియని ఈ కాలంలో ఉన్నన్ని రోజులు కూడా మనం ఆనందంగా ఆప్యాయతగా తల్లిదండ్రులతోటి, బంధువులతోటి, అక్కజెల్లెలతోటి ఆప్యాయతగా ఉండాలని మెపా కోరుకుంటుంది. మరి రవణ కూడా మేము ఒక భరోసాగా ఉంటాం. చాలా మానవీయ విలువలు కలిగిన వ్యక్తి రవణ. అతను నోట్లో మాట ఉన్నదా లేదా అనేటువంటిది అదే విధంగా ఉంటాడు. వాళ్ళ దగ్గర పనిచేస్తే మరి మన మిత్రులు చాలా మంది మన కుల బంధువులే ఉన్నారు, వారందరూ అండగా ఉన్నారు. వారందరికీ కూడా మరి కుటుంబం తరఫున, మెపా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తాళ్ళ సుగుణ ముదిరాజ్ జోహార్, జోహార్ తాళ్ళ సుగుణ ముదిరాజ్, అమరే తాళ్ళ సుగుణ ముదిరాజ్.